హలో ఆల్, బాబాయ్ అబ్బాయి ముచ్చట్లోకి స్వాగతం. ఏంటి బాబాయ్ అబ్బాయిలు రాకుండా నేను వచ్చాను అనుకుంటున్నారా? మీ బాబాయ్ అబ్బాయిలు ఇద్దరూ వంట చేస్తున్నారులేండి. నేను రివ్యూ ఇచ్చేలోపు వాళ్ళు వంట చేయాలి. ఈ పనిష్మెంట్ ఎందుకు అంటారా? మన శంకర్ వరప్రసాద్ రివ్యూ లేటుగా ఇస్తున్నందుకు. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వచ్చేశారు, మనకి కూడా పండగ తెచ్చేశారు. అవునండి, మీరు ఏం ఆలోచించకుండా మూవీకి వెళ్ళిపోవచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే అదిరిపోద్ది సంక్రాంతి అంటూ వచ్చిన ఈ మూవీ అంతే ఆహ్లాదాన్ని పంచేలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజంగా నాకు ఈ మూవీ ట్రైలర్ చూశాక మళ్ళీ అనిల్ రావిపూడి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఏదో ఒక ఇష్యూ పెట్టి దాని చుట్టూ కొన్ని లాఫ్టర్ ఎలిమెంట్స్ పెట్టుకొని నడిపించేస్తారేమో, బాస్తో ఈసారి దొరికేస్తారు అనిల్ రావిపూడి అనుకున్నాం. కానీ అనిల్ రావిపూడి మ్యాజిక్ ఈసారి కూడా పనిచేసింది. పెద్దగా స్టోరీ లైన్, లాజిక్లు, ఆలోచింపజేసే సందేశాలు, ఎమోషనల్ అంశాల్ని పూర్తిగా పక్కన పెట్టి తన మార్కు వినోదంతో పైసా వసూల్ సినిమాని చూపించారు దర్శకుడు అనిల్ రావిపూడి. కథ చెప్పాలి, కట్టి పడేయాలన్న ఆలోచన కంటే థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించాలన్న ప్రయత్నమే ప్రధానంగా కనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి పక్కాగా పండగ సినిమా ఇది. చిరంజీవిలోని ఒకప్పటి టైమింగ్, ఆయన ఎనర్జీని, వింటేజ్ లుక్ని మరోసారి తెరపై చూడటం ఆయన ఫ్యాన్స్కి పండగ అని చెప్పాలి. మరోవైపు మన వెంకీ మామ అతిథి పాత్రలో చేసిన సందడి కమర్షియల్గా సినిమానే మార్చేసింది. కుటుంబ కథల్లో, కామెడీ కథల్లో ఒదిగిపోవడంలో చిరంజీవికున్న టైమింగే వేరు. మాస్ ఎలివేషన్లకు పూర్తి భిన్నంగా చిరు పక్కా ఫ్యామిలీ మ్యాన్ అవతారంలో కనిపిస్తుండగా, కేంద్ర మంత్రి ఇంటి నుంచి కథ మొదలై తన టీంతో కలిసి ఆరంభం నుంచే నవ్వించడం మొదలు పెడతారు చిరు. తొలి ఫైట్లోనే ఆయన ఎలివేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత హుక్ స్టెప్ పాట మరింత జోష్ పెంచుతుంది. శంకర్ వరప్రసాద్, శశిరేఖ దగ్గరయ్యే సీన్స్, 3 రాష్ట్రాలు తిరిగి 3 ముళ్ళు బంధంతో వాళ్ళు ఒకటయ్యే వైనాన్ని సరదాగా తెరపైకి తీసుకొచ్చిన విధానం నవ్విస్తుంది. భార్యాభర్తలు విడిపోయే సీన్స్ కూడా మనల్ని నవ్విస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించడం, నవ్వులు కూడా తగ్గుతాయి. కానీ వెంకటేష్ రాకతో మళ్ళీ సినిమాగ్రాఫ్ మారిపోతుంది. కథ గురించి మర్చిపోయి చిరంజీవి, వెంకటేష్ జోడిని చూడడం మొదలు పెడతాం. ఒకరిపాటికి మరొకరు స్టెప్పులు వేయడం, ఎంఎంఎస్ అంటూ సాగే ఫ్లాష్ బ్యాక్, సంక్రాంతి పాటతో మాస్ ఆడియన్స్కి కావలసినంత సందడిని పంచుతారు. భార్యాభర్తల మధ్య సంబంధాల నేపథ్యంలోని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. లాజిక్స్ గురించి అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఈ సినిమాని చూడాలి. కడుపబ్బా నవ్వించకపోవచ్చు, కానీ సరదాగా ఆస్వాదించేందుకు మాత్రం ఈ సినిమా లోటు చేయదు. నాకైతే ఈ సినిమా నచ్చిందండి. ఈ పండగకి ఫ్యామిలీ ఇంకా మాస్ ఆడియన్స్కి కూడా ఈ మూవీ నచ్చుతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వంట అయ్యింది అక్కడ, నా రివ్యూ అయ్యింది ఇక్కడ.